ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ తెలుగువారి ఎంతో రుచికరమైన చికెన్ పచ్చడి. 1 కేజీ చికెన్తో చికెన్ పచ్చడి ఎలా చేయాలో పక్కా కొలతలతో ముక్క గట్టి పడకుండా సాఫ్ట్గా ఉండడానికి ఏం టిప్స్ వాడానో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కావలసినంత ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా రుద్ది కనీసం గంట సేపు, వీలైతే అర్ధగంట సేపు అయినా అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏదైనా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు మరియు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు మరియు 2 చెక్క పలుకులు, అలాగే 5-6 యాలకులు, లవంగాలు, 1 స్టార్ అన్స్ వేసి దీన్ని బాగా సువాసన వచ్చేంత వరకు వేపుకొని మసాలా పేస్టు అంటే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గంట సేపటి నుండి ఊరుతున్న చికెన్ ఏదైనా ప్యాన్లో లేదా అదే ప్యాన్లో వేసి నీరు ఆవిరయ్యేంత వరకు దీన్ని వేపుతూనే ఉండాలి. అలా అయితేనే మన చికెన్ పికిల్ అత్యంత రుచిగా వస్తుందని గుర్తుంచుకోండి. మన చికెన్ పికిల్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎప్పుడు కానీ తడి చెంచాలు, తడి గిన్నెలు అసలుకే వాడకూడదండి. అలా అయితే చికెన్ ఎక్కువ రోజులు నిలువ ఉండదని గుర్తుంచుకోండి. చికెన్ ఇలా లైట్ గోల్డెన్లోకి రాగానే తీసి పక్కన ఉంచాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 350 ml ఆయిల్ వేసి ఇది హీట్ ఎక్కగానే మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ చికెన్ని అతిగా వేపామో ముక్క అనేది బిరిసెక్కిపోతుంది. అప్పుడు చికెన్ పచ్చడిలో ముక్కని కొరకడానికి అస్సలు వీలు పడదండి. ఇక్కడ చూపించిన విధంగా రాగానే తీసి పక్కన పెట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఇక్కడ కేజీ చికెన్కి 60 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం జరుగుతుంది. ఇది ఎంత ఫ్రెష్ది అయితే మన చికెన్ పచ్చడి అంత రుచిగా వస్తుందని గుర్తుంచుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోగానే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి 3 లేదా 4 నిమిషాలు అలా ఫ్రై చేయాలి అంతే. అంతకెక్కువ మనం ఫ్రై చేస్తే అల్లం వెల్లుల్లి అనేది మాడు వాసన వస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు 50 గ్రాముల కారం వేస్తున్నాను. అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి దీన్ని అలాగే ఒక 2 లేదా 3 నిమిషాలు కలపాలి. అంతేనండి, మన అద్భుతమైన చికెన్ పచ్చడి రెడీ అవుతుంది. స్పైసెస్ యాడ్ చేసిన వెంటనే మన చికెన్ పచ్చడిని 2 లేదా 3 గంటలు అలా ఆరనివ్వాలి. అలా ఆరిన వెంటనే ఇక్కడ చూపిస్తున్న విధంగా నూనె అనేది మీదికి తేలుతుంది. ఇప్పుడు 3 లేదా 4 పెద్ద సైజు నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసాన్ని వేసి కలపాలి. చాలామంది నిమ్ముప్పు వాడుతుంటారు. అది వాడితే హెల్త్కి అంత మంచిది కాదని గుర్తుంచుకోండి. అంతేనండి, మన అద్భుతమైన చికెన్ పికిల్ రెడీ. ఇది బయట అయితే 3 నుంచి 4 నెలలు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 5 నుండి 6 నెలలు పక్కా నిల్వ ఉంటుందని గుర్తుంచుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాం.